క్రీస్తే జీవం ఆశాదీపం వేసెను నీ తోడుగా ఇమ్మానుయేలుగా మంచి లేని ఈ లోకాన నీకై దిగి వచ్చినే మహిమే వీడి మనసే కోరి నీలో వసించినే వెలుగులు నింపే సూర్యుడల్లే వచ్చాడేసయ్యా మమతలు పంచే చంద్రుని వల్లే చేరాడయ్యా కలతను బాపి నెమ్మదినిచ్చే కాచే దేవుడు కపటము లేని దయగలవాడు నా దేవుడు పుట్టాడని పూజించండి ప్రభు యేసుని మా రాజు నీవేనని మా రాజు నీవేనని రాజాది రాజుగా లోకాన జ్యోతిగా పుట్టాడు నా యేసయ్యా కనులారా చూడగా రండి వేడగా వచ్చాడు నా మెస్సయ్యా దేవాది దేవుడే ఈనాడే దీనుడై పుట్టాడు నీ కోసమే ఈ గొప్ప కానుక సంతోష వేడుక చెయ్యాలి ఆర్భాటమే నీలోగా పాడగా ప్రేమ చూపించగా మన ప్రభు యేసు ఉదయించెనే నిన్ను రక్షించగా ఈయన దీవించగా ఈ పుడమందు జనించెనే నీవు కరుణించరుణించెనే తారా వెలసింది తూర్పున ఒక తార నడిపింది జ్ఞానులను ఈ తార ప్రకాశించే తార ప్రభు యేసు చేర ప్రకటించే తార రాజుగారిని చేర ప్రకాశించే తార ప్రభు యేసు చేర ప్రకటించే తార రాజుగారిని చేర యూదుల రాజు యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా పాపుల రక్షక యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా యూదుల రాజు యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా పాపుల రక్షక యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ దావీదు పురమున యేసు తార తెలిపేను ప్రభు యేసునే నా రాజుగా దావీదు పురమున యేసు తార తెలిపేను ప్రభు యేసునే నా రాజుగా లోక రక్షకుని జనన శుభ వార్త మానవానికి రక్షణ సువార్త
తెచ్చాడు నా రక్షక సుఖదీపమై సంతోషమై పరమాత్ముడే ఈనాడు జన్మించెను కానని ఆహురకై వచ్చిన దైవమా రాజులకు రాజు రక్షకుడై జన్మించెను మహిమగల మహారాజు మానవుడై దిగి వచ్చెను రాజులకు రాజు రక్షకుడై జన్మించెను మహిమగల మహారాజు మానవుడై దిగి వచ్చెను సంబరమాయ ఈ జగమంతా సందడి చేసే ఈ జనులంతా సంబరమాయ ఈ జగమంతా సందడి చేసే ఈ జనులంతా హల్లెలూయా హల్లెలూయా హ్యాపీ క్రిస్మస్ హల్లెలూయా హల్లెలూయా మేరీ క్రిస్మస్ హల్లెలూయా హల్లెలూయా హ్యాపీ క్రిస్మస్ హల్లెలూయా హల్లెలూయా మేరీ క్రిస్మస్ రాజులకు రాజు రక్షకుడై జన్మించెను మంగళ మహారాజు మానవుడై దిగి వచ్చెను బెత్లెహేము పురములో కన్యమరియ గర్భములో బెత్లెహేము పురములో కన్యమరియ గర్భములో జన్మించెను దేవదేవుడు ఉదయించెను నీతి సూర్యుడు జన్మించెను దేవదేవుడు ఉదయించెను నీతి సూర్యుడు సంబరమాయ ఈ జగమంతా సందడి చేసే ఈ జనులంతా సంబరమాయ ఈ జగమంతా సందడి చేసే ఈ జనులంతా హల్లెలూయా హల్లెలూయా హ్యాపీ క్రిస్మస్ హల్లెలూయా హల్లెలూయా మేరీ క్రిస్మస్ హల్లెలూయా హల్లెలూయా హ్యాపీ క్రిస్మస్ హల్లెలూయా హల్లెలూయా మేరీ క్రిస్మస్ రాజులకు రాజు రక్షకుడై జన్మించెను మహిమగల మహారాజు మానవుడై దిగి వచ్చెను పాపములను క్షమించుటకు నీతి మార్గములలో నడిపించుటకు పాపములను క్షమించుటకు నీతి మార్గములలో నడిపించుటకు జన్మించెను నీతిమంతుడు దిగి వచ్చెను అద్వితీయుడు జన్మించెను నీతిమంతుడు దిగి వచ్చెను అద్వితీయుడు సంబరమాయ ఈ జగమంతా సందడి చేసే ఈ జనులంతా సంబరమాయ ఈ జగమంతా సందడి చేసే ఈ జనులంతా హల్లెలూయా హల్లెలూయా హ్యాపీ క్రిస్మస్ హల్లెలూయా హల్లెలూయా మేరీ క్రిస్మస్ హల్లెలూయా హల్లెలూయా హ్యాపీ క్రిస్మస్ హల్లెలూయా హల్లెలూయా మేరీ క్రిస్మస్ రాజులకు రాజు రక్షకుడై జన్మించెను మహిమగల మహారాజు మానవుడై దిగి వచ్చెను తండ్రి చిత్తము నెరవేర్చుటకు వ్యాధి బాధలను తొలగించుటకు తండ్రి చిత్తము నెరవేర్చుటకు వ్యాధి బాధలను తొలగించుటకు జన్మించెను పరమ వైద్యుడు ఏతించెను యేసుదేవుడు జన్మించెను పరమ వైద్యుడు ఏతించెను యేసుదేవుడు సంబరమాయ ఈ జగమంతా సందడి చేసే ఈ జనులంతా సంబరమాయ ఈ జగమంతా సందడి చేసే ఈ జనులంతా హల్లెలూయా హల్లెలూయా హ్యాపీ క్రిస్మస్ హల్లెలూయా హల్లెలూయా మేరీ క్రిస్మస్ హల్లెలూయా హల్లెలూయా హ్యాపీ క్రిస్మస్ హల్లెలూయా హల్లెలూయా మేరీ క్రిస్మస్ హల్లెలూయా హల్లెలూయా హ్యాపీ క్రిస్మస్ హల్లెలూయా హల్లెలూయా మేరీ క్రిస్మస్ ఎప్పుడు బైబిల్ దేవుడు అని అంటూ ఉంటది. ఇలాంటి వాళ్ళతో స్నేహం చేస్తే మనల్ని కూడా మార్చేస్తారంటారు. మా అమ్మ నాన్న దీంట్లో స్నేహం చేయొద్దన్నారు, అయినా కానీ చేస్తున్నా. ఏదో మంచి ఫ్రెండ్లే అని చేస్తున్నా. స్వాతి స్వాతి
ఏం పని పాట లేదే నీకు? ఎప్పుడు బైబిల్ చదువుకుంటూ ఉంటావు, దేవుడు అంటావు, ఏంటి? నేను చూస్తుంటేనే నాకు కడుపు మండిపోతుంది. మన ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నామంటేనే నాకు అసహ్యంగా ఉంది. ఎందుకు అలా మండిపడుతున్నావు? ఏమైనా తిన్నావా తాగావా? నేను ఇలా చూస్తుంటే తినడమో తాగడమా, ఇంకా నా కడుపు ఇలానే మండిపోతుంది. సరే ఏమైనా తిన్నావా బయటికి వెళ్ళి? నువ్వేనా? నేనే. వెళ్దాం రా. అది ఈ నెలలో మీదేదో పండుగ ఉంది కదా, క్రిస్మస్. క్రిస్మస్ ఎలా జరుగుతున్నాయి డెకరేషన్స్, సెలబ్రేషన్స్ అన్ని? అవుతున్నాయి బాగానే. ఈ పండగ ప్రత్యేకత ఏంటో నాకు చెప్పగలవా? తప్పకుండా చెప్తాను. అసలు క్రిస్మస్ అంటే ఏంటంటే మన ఫ్రెండ్స్ ఏంటో మాట్లాడుతున్నారు. అది క్రిస్మస్ ప్రత్యేకత ఏంటో తిని మనకు చెప్తుంది, విందాం. క్రిస్మస్ అంటే నేను చెప్తా. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా మీకు? క్రిస్మస్ అంటే షాపింగ్. షాపింగ్ అంటే క్రిస్మస్, క్రిస్మస్ అంటే షాపింగ్. షాపింగ్ అంటే 1+1 ఆఫర్, 50% డిస్కౌంట్, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్స్. ఒక నిమిషం. హలో, మేము అమెజాన్ నుంచి కాల్ చేస్తున్నామండి. ఓటీపీ చెప్పాలి, మీ ఆర్డర్ వచ్చింది. ఒక నిమిషం. 8374. ఎవరికి ఇవ్వాలండి ఆర్డర్? అక్కడ మా వాచ్మెన్ ఉంటాడు చూడండి, వాచ్మెన్కి ఇచ్చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అది వచ్చేసారా? మీతో మాట్లాడుతూనే ఉన్నాను, ఫోన్స్ వస్తాయి. ఇలా నా పళ్ళల్లో ఈ ఫోన్లో మాట్లాడమే సరిపోతుంది. షాపింగ్ అంటే మ్యాచింగ్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, ఇవన్నీ షాపింగ్ అంటే ఒక నిమిషం. హలో, మేము ఫ్లిప్కార్ట్ నుంచి మాట్లాడుతున్నామండి. మీ ఆర్డర్ వచ్చింది, ఓటీపీ చెప్పారా? 5096. ఆర్డర్ ఎవరికి ఇవ్వాలండి? అక్కడ మా వాచ్మెన్ ఉన్నాడా? లేదండి. అక్కడ ఒక షెల్ఫ్ ఉంటే దాంట్లో పెట్టేసేయండి. ఓకే, థ్యాంక్ యూ. చూసావా, మీతో మాట్లాడాలని ఎన్ని కాల్స్ వస్తున్నాయో. షాపింగ్ అంటేనే క్రిస్మస్. అవునా? క్రిస్మస్ అంటే నేను చెప్తాను. షాపింగ్ ఒకటే కాదు, క్రిస్మస్ అంటే డెకరేషన్ అంటే ఎలా ఉన్నారంటే లైటింగ్స్ తోటి మా ఇంటి పైన స్టార్, ఇంట్లో ట్రీస్, లైటింగ్స్ మస్తు ఉంటుంది తెలుసా. క్రిస్మస్ అంటే డెకరేషనే. అదేవిధంగా మా గల్లీ మొత్తం డెకరేషన్ తోటి నిండిపోతుంది. అలాగే మా చర్చిలో అయితే ఇంకా అద్భుతంగా డెకరేషన్ చేశారు. పైన పెద్ద స్టార్, కింద ట్రీ పెట్టేసి మొత్తం అసలు ఎంత డెకరేషన్. క్రిస్మస్ అంటేనే డెకరేషన్. వచ్చేసా. ఏం మాట్లాడుతున్నారు మీరంతా? కావాలా? ఏం మాట్లాడుకుంటున్నారు మీరంతా? క్రిస్మస్ అంటే ఏంటో నేను చెప్తా. క్రిస్మస్ అంటే తిండప్ప. తిండి అంటే క్రిస్మస్ అంటే తిండి. తిండి లేని ముద్ద దిగదు మాకు అసలు. ఆ రోజు నాన్ వెజ్ లేకపోతే మా ఇంట్లో ముక్క లేని ముద్ద దిగదు మాకు. క్రిస్మస్ అంటే మొత్తానికి తిండి. ఆ రోజు మంచిగా చికెన్ బిర్యానీ, మటన్, చికెన్, ప్రాన్స్ అన్నీ వండుకొని తింటాము. ఫిష్ బయటికి వెళ్ళి తింటాము, ఎంజాయ్ చేస్తాము. ప్లమ్ కేక్ కట్ చేసుకుంటాము, మంచిగా తిన్న జరిగేదాకా ఎగిరి బయట ఫ్యామిలీ తోటి మూవీస్కి వెళ్ళి మస్తు ఎంజాయ్ చేసి తింటాం. మొత్తానికి క్రిస్మస్ అంటే తిండబ్బా. చూడవే, క్రిస్మస్ అంటే సౌండ్ ఉండాలి. కొంచెం వైబ్ ఉండాలి. నేర్చుకోవే. నిజమైన క్రిస్మస్ అంటే అది కాదు సమత. నిజమైన క్రిస్మస్ అంటే నిజమైన క్రిస్మస్ అంటే షాపింగ్, డెకరేషన్, తిండో ఇవంతా కాదు. నిజమైన క్రిస్మస్ అంటే దేవుడు మన కోసం, మన పాపాల నుంచి మనని రక్షించడానికి దేవుడు మానవ రూపం ఎత్తి మన కోసం జన్మించిన రోజుని మనం క్రిస్మస్గా జరుపుకుంటాము. అది నిజమైన క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో అసలు అది ఏంటో అన్నది మనకి బైబిల్లో కూడా ఉంది. నేను ఒకసారి చదువుతాను, ఒకసారి విను, తర్వాత మీకే తెలుస్తుంది. మత్తయి 1:18 యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై నుండి ఆమెను అవమానపరచనుల్లగా రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన
దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. దానికిదేమీ కానవాళ్ళు ఒక శిశువు పుట్టి గుడ్డలతో చుట్టబడి యొక్క తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టెదరు. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకి తోడని అర్థము. చూసావా నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో? దేవుడు మన కోసం, మన పాపాల కోసం, మన పాపాల నుంచి మనల్ని విడిపించడం కోసం దీనంగా పశువుల పాకలో జన్మించారు. దేవుడు మన కోసం మన తల్లిదండ్రులే మన పాపాలను క్షమించారు. అలాంటి దేవుడు మన పాపాలను క్షమించడానికి, మనల్ని పాపంలో నుంచి విడిపించడానికి మానవ రూపం ఎత్తి జన్మించారు. ఇది ఆయన జన్మించిన దినమునే మనము క్రిస్మస్ గా జరుపుకుంటాము. అంతేగాని ఫుడ్ కానీ, డెకరేషన్ కానీ, షాపింగ్స్ కానీ ఇవన్నీ నిజమైన క్రిస్మస్ కాదు. ఇప్పుడు నీకు అర్థమైందా? ఆలోచించుకో నువ్వే మరి. అయ్యో, క్రిస్మస్ అంటే డ్యాన్స్లని, పాటలని, మా ఫ్రెండ్స్ చెప్పినట్టు తిండి అని, షాపింగ్ అని, డెకరేషన్ అని అనుకున్నాను. నన్ను క్షమించు తండ్రి. నేను ఎన్నో పాపం చేశాను. ఇప్పటికీ ఘోరమైన పాపంలోనే ఉన్నాను తండ్రి. నా తల్లిదండ్రులు కూడా నన్ను క్షమించరేమో ఈ విషయం వాళ్ళకి తెలిస్తే. నన్ను క్షమించు తండ్రి. నా కోసం దీనుడిగా పశుల పాకలో జన్మించావు తండ్రి. దేవుడు అంటే ఎక్కడో పరలోకంలో, స్వర్గంలో ఉంటాడనుకున్నాను. కానీ నా కోసం నువ్వు ఇలా భూలోకానికి దిగి వచ్చావు తండ్రి. ఎంత విచిత్రం ప్రభా. తండ్రి నన్ను క్షమించు తండ్రి. నాకు ఏమాత్రము యోగ్యత లేదు తండ్రి. నా పాపములను క్షమించడానికి నువ్వు భూలోకానికి దిగి వచ్చావు తండ్రి. ప్రభా నన్ను క్షమించు తండ్రి. నేనేదో తెలియక మాట్లాడాను తండ్రి. ప్రభా నన్ను క్షమించు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. సారీ స్వాతి, నీ గురించి, దేవుని గురించి తెలియక ఏదో తప్పుగా మాట్లాడాను. పర్లేదు సొంతం. సారీ సారీ, మేము కూడా దేవుడి గురించి తెలియక మేము తప్పుగా మాట్లాడుతున్నాం. ఇక్కడ నుంచి మేము కూడా దేవుడిని నమ్ముకుంటాం. అందరం కలిసి ఒక ప్రేయర్ చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీకే వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. ఈ దినమున ప్రభా తండ్రి, నిజమైన క్రిస్మస్ అంటే షాపింగ్స్, డెకరేషన్స్, ఫుడ్ కాదు అని వీళ్ళకి మారుమనసు రక్షణ మీరు దయచేసినందుకై మీకు వందనాలు చెల్లించుకుంటాను ప్రభా తండ్రి. ఇక మీదట నిజమైన క్రిస్మస్ అంటే మీరు మా కోసం, మా పాపాల నుండి మమ్మల్ని రక్షించడానికి పుట్టినారని వాళ్ళు తెలుసుకున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి. యేసయ్య, నిజమైన క్రిస్మస్ అంటే అందరి హృదయంలో మీరు పుట్టడం ప్రభా తండ్రి. అందరి హృదయంలో మీరు పుట్టినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ చిన్ని విన్నపాన్ని మీ బంగారు పాదాల చెంతకు సమర్పించుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆమేన్. నజరేతులో బెత్లెహేములో నజరేతులో వాక్యమే శరీరధారి అయి వచ్చిన ప్రజాతి రాజును చూడకరారండి. యేసును చూడకరారండి. ప్రజాతి రాజును చూడమురారండి. యేసును చూడకరారండి. బెత్లెహేములో నజరేతులో బెత్లెహేములో నజరేతులో వాక్యమే శరీరధారి అయి వచ్చిన ప్రజాతి రాజును చూడమురారండి. యేసును చూడకరారండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను, యూదా రాజుగా భూమిలో ఉదయించెను. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను, యూదా రాజుగా భూమిలో ఉదయించెను. యోనా కంటే శ్రేష్ఠుడు
ఇలలో ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే 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 ఇలలో యెషయా ప్రవచనము నేడు రుజువాయే జన్మించే కుమారుండు కన్య గర్భమందున యెషయా ప్రవచనము నేడు రుజువాయే జన్మించే కుమారుండు కన్య గర్భమందున ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే ఇలలో ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే ఇలలో ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే ఇలలో మీకా ప్రవచనము నేడు రుజువాయే ఇశ్రాయేల్ నేలడివాడు జన్మించే బెత్లెహేమున మీకా ప్రవచనము నేడు రుజువాయే ఇశ్రాయేల్ నేలడివాడు జన్మించే బెత్లెహేమున ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే ఇలలో ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే ఇలలో ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే ఇలలో తండ్రి వాగ్దానం నేడు నెరవేరే దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము తండ్రి వాగ్దానం నేడు నెరవేరే దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే ఇలలో 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 యేసు పుట్టే ఇలలో సంతోషమే ఆనందమే ఆలిగైలో ఉల్లాసమే ఇలా మెస్సయ్య జన్మించినాడుగా మన యేసయ్య ఉదయించినాడుగా మహారాజు మన యేసు నిన్ను కోరి ఇలా వచ్చెనే జగలేలే మన యేసు నిన్ను చేరా దిగి వచ్చెనే దివిలో వేడుగా ఊరడుత పండగ నేడే రారాజ పుట్టెనే ఇళ్ళలో జాడగా నింగి తారక వెలిసే నీలింత చూపగా దేవా దేవుడే మరియా తనయుడై ధరలో దీనుడై పుట్టే పుణ్యుడై పరిశుద్ధాత్ముడే పాపరహితుడై ప్రేమ పూర్ణుడే పరమ జీవమై లోకాన్ని వెలిగించవచ్చాడుగా నిన్ను దీవించి తన ప్రేమ చూపాడుగా దారి చూపంగ దేవుడే దయతో దీపంగ నిలిచెనే మహారాజు మన యేసు నిన్నే కోరి ఇలా వచ్చెనే జగలేలే
కరుణించి తన జాలి చూపాడుగా కృపతో కాపాడవచ్చనే చెలిమై చల్లంగా చూసెనే మహారాజు మన యేసు నిన్నే కోరి రావచ్చనే జగాలేలే మన యేసు నిన్నే చేరా దిగి వచ్చనే దివిలో వేడుక ఊరంతా పండగ నేడే రారాజు పుట్టెనే ఇలలో జాడగా నింగి తారక వెలిసే ఈ వింత చూపగా మహా సంతోషమే ఆనందమే ఆహా ఈ రేయిలో ఉల్లాసమే ఇలా మెస్సయ్య జన్మించినాడుగా మన యేసయ్య ఉదయించినాడుగా మహారాజు మన యేసు నిన్నే కోరి రావచ్చనే జగాలేలే మన యేసు నిన్నే చేరా దిగి వచ్చనే దివిలో వేడుక ఊరంతా పండగ నేడే రారాజు పుట్టెనే ఇలలో జాడగా నింగి తారక వెలిసే ఈ వింత చూపగా Thanks. First, blessed is the blessed is the man who walks not in the counsel of ungodly, nor sits in the path of sinners, nor stands in the seat of scornful. But his delight he is in the law of the Lord. In his law he meditates day and night. He shall be like a tree planted by the rivers of water, that brings its forth fruit in its seasons. The whose leaf also shall prosper. The ungodly but not they like so chaff, their dimes and wind away. Therefore the ungodly shall not stand in the judgment, nor sinners, and in the congregation of doctors. For the Lord knows the way of the leaders, for the way of them ungodly shall prosper. Amen. గొర్రెల కాపరులు పొలంలో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారికి వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించగా వారు మిక్కిలి భయపడి అయితే భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగోకు మహా సువర్తమానము మహా సంతోషకరమైన సువర్తమానము తెలియజేయుచున్నాను. దావీదు పట్టణం వద్ద నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇవే మీ కారణాల ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక గుడ్డిన పరుండ పెట్టి ఉండట మీరు చూచెదరని వెంటనే ఆ పర్లోక సైన్యముతో ఆ దూత కూడి సర్వోన్నతమైన స్థలములలోకి దేవునికే మహిమ, ఆయనకిష్టులకు మనుషులకు సమాధానం కలుగును గాక అని దేవునికి స్తోత్రం చెల్లించాడు. Psalms 133. Behold how God and how pleasant it is for brethren to dwell together in unity. It is like
oil upon their head, running down on the beard of Aaron running down on the edge of his garment. It is like wheel of Hermon descending upon the mountains of green. For the Lord commanded, blessing life forevermore. జగమేలే మహారాజు జన్మించినాడు, హే జన్మించినాడు, జన్మించినాడు, జగమేలే మహారాజు జన్మించినాడు, ఉదయించినాడు, ఉదయించినాడు, ప్రేమ స్వరూపుడు ఉదయించినాడు, జన్మించినాడు, జన్మించినాడు, జగమేలే మహారాజు జన్మించినాడు, ఉదయించినాడు, ఉదయించినాడు, ప్రేమ స్వరూపుడు ఉదయించినాడు, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిజుడగు తండ్రి సమాధానాధిపతి, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిజుడగు తండ్రి సమాధానాధిపతి, జన్మించినాడు, జన్మించినాడు, జగమేలే మహారాజు జన్మించినాడు, ఉదయించినాడు, ఉదయించినాడు, ప్రేమ స్వరూపుడు ఉదయించినాడు, చీకు చింతల నుండి తొలగించువాడు, వ్యాధి బాధల నుండి విడిపించు రక్షకుడు, సంపూర్ణమైన ఆరోగ్యమిచ్చి ఆనందం సంతోషంతో నిన్ను నింపువాడు, చీకు చింతల నుండి తొలగించువాడు, వ్యాధి బాధల నుండి విడిపించు రక్షకుడు, సంపూర్ణమైన ఆరోగ్యమిచ్చి ఆనందం సంతోషంతో నిన్ను నింపువాడు, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిజుడగు తండ్రి సమాధానాధిపతి, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిజుడగు తండ్రి సమాధానాధిపతి, జన్మించినాడు, జన్మించినాడు, జగమేలే మహారాజు జన్మించినాడు, ఉదయించినాడు, ఉదయించినాడు, ప్రేమ స్వరూపుడు ఉదయించినాడు, సత్యవాక్యమును బోధించువాడు, సర్వ సత్యములోనికి నడిపించు నాయకుడు, మన అందరిలో నివసించువాడు, ఆత్మీయుడు మన ఆత్మలకు రక్షకుడు, సత్యవాక్యమును బోధించువాడు, సర్వ సత్యములోకి నడిపించు నాయకుడు, మన అందరిలో నివసించువాడు, ఆత్మీయుడు మన ఆత్మలకు రక్షకుడు, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిజుడగు తండ్రి సమాధానాధిపతి, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిజుడగు తండ్రి సమాధానాధిపతి, జన్మించినాడు, జన్మించినాడు, జగమేలే మహారాజు జన్మించినాడు, ఉదయించినాడు, ఉదయించినాడు, ప్రేమ స్వరూపుడు ఉదయించినాడు, నిత్య నరకం నుండి తప్పించువాడు, పరలోక మహిమలో నిలిపే మహనీయుడు, అందరిపైన తేజస్సు నిలిపి పరమ తండ్రికి అర్పించుతాడు, నిత్య నరకం నుండి తప్పించువాడు, పరలోక మహిమలో నిలిపే మహనీయుడు, అందరిపైన తేజస్సు నిలిపి పరమ తండ్రికి అర్పించుతాడు, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
నిజుడగు తండ్రి సమాధానాధిపతి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిజుడగు తండ్రి సమాధానాధిపతి జన్మించినాడు జగమేలే మహారాజు జన్మించినాడు ఉదయించినాడు ప్రేమ స్వరూపుడు ఉదయించినాడు. హల్లెలూయా. ఇలాంటి మనం దేవుడు కార్యక్రమాలు పెట్టినప్పుడు ఇలాంటివి వస్తుంటాయి అనేసారు. అన్నప్పుడు నేను చెప్పాలన్నప్పుడు మాట చెప్పలేదు. సో లేదు ఇంకా అనుకున్నప్పుడు ఒకసారి వెళ్ళిపోవాలన్నట్టుగా ఆయన ఇచ్చిన ప్రోత్సాహమే తప్ప. సో ఆయన చెప్పినట్టుగా లేదు
ఎలాగైనా దెబ్బలు తగిలిన రావాలని నేను అనుకోలేదు. నేను యాక్చువల్గా డ్రాప్ అవుదామని అనుకున్నాను. బట్ మళ్ళీ ఆయనతో మాట్లాడినప్పుడు నేను మళ్ళీ తిరిగి ఎలాగైనా అనుకున్నప్పుడు చేద్దామని వచ్చాడు. సో చిన్న ప్రార్థన చేసుకొని మనము మొదలు పెడుతున్నాము. పరలోకమందున మా తండ్రి, నీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలైనా ప్రభావ, మరొకసారి నీ నామాన్ని కనపరిచే అవకాశం అనుగ్రహించినందుకు, ఈ వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాకు ఇచ్చిన ఈ తలంపును, మాకు ఇచ్చిన ఈ సమయాన్ని దీవించి నీ వాక్య మరణాన్ని మరి మేము అర్థం చేసుకున్నట్టు మాకు సిద్ధపరచమని ప్రార్థించి పెట్టుకుంటున్నాం. అయితే మంచి ఒక స్కిట్ మన సిస్టర్ వాళ్ళు ఈరోజు చేయడం జరిగింది. దాని సారము మంచి ఒక ప్లెయిన్గా ఒక లైన్లో చెప్పేశారు. యాక్చువల్గా మంచి చాలా బాగా నచ్చింది. అయితే క్రిస్మస్ యొక్క సిగ్నిఫికెన్స్ మామూలుగా చాలామంది ఈ లైఫ్ యొక్క బిజీనెస్లో అంతా మర్చిపోయి ఫుడ్ అనో లేకపోతే ఫెస్టివల్ సెలబ్రేషన్, డ్యాన్స్, లైట్స్ వీటిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా బాగా చేశారు సిస్టర్స్, దానికి వెరీ మచ్ హ్యాపీ. అయితే దానికి ఎక్స్టెన్షన్ అనుకుందాం నా మెసేజ్ని. ఎందుకంటే క్రిస్మస్ అంటే ఏంటి అనేది మీరు చెప్పడానికి ట్రై చేశారు. అయితే ఎందుకు అనే దాంట్లోకి కొంచెం మనము అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దామన్నది నా మెసేజ్. నేను ఆ యాంగిల్లో నుంచి నేను కొంచెం ప్రిపేర్ అయ్యాను. సో జస్ట్ మెసేజ్ అనే కాదు, జస్ట్ ఒక డిస్కషన్ లాగా భావించవచ్చు. ఎందుకంటే మోర్ దాన్ బైబిల్ ఈరోజు నేను కొంచెం ప్రిపేర్ అయినది కొంచెం అవుట్ సైడ్ బైబిల్ రెఫరెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో దానికి జస్ట్ బీ ప్రిపేర్. మళ్ళీ ఏంటి నా బైబిల్ కాకుండా వేరే చెప్తున్నాను అనుకోవద్దు. సో ఎందుకు క్రిస్మస్, ఏంటి క్రిస్మస్ అనేది సిస్టర్ వాళ్ళు చెప్పడానికి ట్రై చేశారు. నేను ఎందుకు క్రిస్మస్ అనేది చెప్పడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ బేసిక్గా ఎందుకు క్రిస్మస్ అనేది మనం దానికి కానీ ఆన్సర్ చేయాలనుకుంటే ఒక టాపిక్ నుంచి స్టార్ట్ చేయాలి. యేసు క్రీస్తు అనే ఒక టాపిక్ తీసుకోవాలి. ఆ సబ్జెక్ట్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో పదాలు చూసుకుంటేనే దాంట్లో రెండు ఉన్నాయి, యేసు, క్రీస్తు, జీసస్ క్రైస్ట్. సో యేసు అనేది కరెక్ట్ చెప్పాలంటే ఒక పేరు, క్రైస్ట్ అనేది ఒక బిరుదు, క్రీస్తు అనేది ఒక బిరుదు, ఒక టైటిల్. ఆయనకి ఆయన చేసిన మిలిటరీలో పోలీసులకి అట్లా ఉంటాయి కదా, కమిషనర్ అనో లేకపోతే మేజర్, కార్పొరల్ అట్లా ఉంటాయి కదా, అలా ఒక టైటిల్ అనమాట. సో ఒకటి పేరు అయితే ఒకటి టైటిల్, ఒకటి బిరుదు. సో పేరుని పరిశీలించడానికి మనం చరిత్ర సహాయం తీసుకున్నాం. బిరుదు అనేది విశ్వాసంతో వచ్చింది. సో రెండు సపరేట్ చేస్తున్నాను. యేసు క్రీస్తు అనే దాన్ని నేను సపరేట్ చేస్తున్నాను, అది అర్థం చేసుకోవాలి మీరు. హిస్టరీ అండ్ ఫెయిత్. చరిత్ర యేసును చూపిస్తుంది, విశ్వాసము క్రీస్తు చూపిస్తుంది. ఇది నా పాయింట్, నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, సో యేసుని అర్థం చేసుకోవాలంటే చరిత్ర చూడాలి, విశ్వాసంతో చూస్తే క్రీస్తు కనిపిస్తాడు. సో ఎందుకంటే ఎందుకు ఈ యాంగిల్ ఏం తీసుకున్నానంటే, చాలా మంది ఒక వాదన ఉంది, చాలా మంది కాదు, ఒక చిన్న వాదన ఏంటంటే అసలు చరిత్రలో యేసు అనేవాడు లేడు, ఇది ఒక కట్టు కదా అనే ఒక అది ఏమంటారు ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది, లేకపోలేదు. సో దాన్ని అడ్రస్ చేయడానికి నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. సో ఆ యాంగిల్లో నుంచి నేను బైబిల్ కాకుండా ఆ రోజులలో క్రీస్తు ప్రస్తావనలు వచ్చిన కొన్ని టెక్స్ట్ ఉన్నాయి, కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి. అయితే ఉండడానికి అయితే 8 to 10 దాకా ఉన్నాయి, కానీ మనకు అంత టైం లేదు కాబట్టి ఒక ఇద్దరిని మనం తీసుకొని ఆ రోజుల్లో వాళ్ళు రాసినవి, అంటే అప్పుడే కరెక్ట్ చెప్పాలంటే యేసు క్రీస్తు వారి శిలువ మరణం జరిగిన తర్వాత 30-40 years లో రాసిన ఒక టెక్స్ట్, బైబిల్ కాని టెక్స్ట్, బైబిల్లో లేని టెక్స్ట్. అది నేను ఈరోజు మీకు పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఒకరు ఏంటంటే పేరు పెద్దది, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, చిన్న గుర్తుపెట్టుకుందాం మనం. టైటస్ ఫ్లావియస్ జోసిఫస్ ఆయన పేరు, జోసిఫస్ అని గుర్తుపెట్టుకున్నాం సింపుల్ గా. ఈయన 37లో పుట్టాడు, 100లో చనిపోయాడు. సో ఈ రాసిన బుక్ 90 ఆ టైంలో రాశాడు, 92-93 ఆ టైంలో ఈయన రాశాడు. ఈయన ఎవరంటే బేసికల్లీ ఒక రోమన్ జూయిష్ హిస్టారియన్, అంటే యూదుడు, రోమియుడు కూడా. తెలుసు ఆ రోజుల్లో సందర్భం మీకు చాలా ఎంతమంది తెలుసో లేదో మనం జస్ట్ చెప్పుకుందాం చిన్న ఒక 1 minute. యూదా అనే ఒక దేశం ఉండేది, దాన్ని రోమా సామ్రాజ్యం పరిపాలిస్తుంది. ఎక్కడ నుంచి? ఇటలీలో రోమ్ నుంచి. అక్కడ మెయిన్ చక్రవర్తి ఉంటే ఇక్కడ చిన్న గవర్నర్లు నేను పరిపాలించేవాళ్ళు, ఇక్కడ నుంచి ట్యాక్స్లు అక్కడికి పంపించేవాళ్ళు. సో ఈయన రోమన్ అంట, జూయిష్ అంట, ఇద్దరు ఎలాగా అవుతాడంటే ఈయన స్టోరీయే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్. ఈయన యాక్చువల్గా ఈయన ఒక యూదు ఫరిసీ అంటారు కదా, మన బైబిల్లో కూడా ఉంటుంది. కానీ యూదా మతంలో ఈయన ఒక మత పెద్దలో రకాలు ఉన్నాయి, మళ్ళీ సద్యూసీలు, ఫరిసీలు, అట్లా చాలా డిఫరెంట్ ఉన్నాయి. సో ఈయన ఒక ఫరిసీ, అంటే ఈయన ఒక మత పెద్ద. ఈయన రోమన్ సామ్రాజ్యానికి తిరుగుబాటు చేస్తాడు. ఆయన తిరుగుబాటు చేసినప్పుడు ఈయన అరెస్ట్ చేయబడతాడు. అరెస్ట్ చేసిన తర్వాత బానిస అయిపోతాడు. బానిస అయిన తర్వాత ఈయన ప్లేట్ మార్చేస్తాడు. అంటే ఈ రోజుల్లో మన పార్టీలు మార్చుంటారు కదా, కలిసి ఆ టైంలో అయినా
యూదుల నుంచి ఈయన రోమన్ సైడ్కి మారిపోయి రోమల్ని పొగడడం, రోమన్లకి ఫేవర్గా రాయడం ఇలా చేస్తుంటే రాజుకి నచ్చి ఈయన బానిస నుంచి బయటకు తెచ్చి ఈయనకి ఫ్రీడమ్ ఇచ్చేస్తాడు. అప్పుడు రాజు పక్కన ఉంటే ఇక్కడ హిస్టరీ, అప్పుడు హిస్టోరియన్ అవుతాడు. సో ఈయన హిస్టరీ ఇది యూదుడు, తర్వాత రోమియోలకి సైడ్కి మార్చేసి అప్పుడు హిస్టరీ, రోమన్ హిస్టరీ రాయడం స్టార్ట్ చేస్తాడు. ఈయన 2 బుక్స్ రాశాడు. ఒకటేమో జూయిష్ వార్, అంటే యూదులు ఆచేసి తిరుగుబాటు అయితే పాల్గొన్నాడు, దాని గురించి రాశాడు. రెండోది యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ అన్నారు. యాంటిక్విటీస్ అంటే అనే మాటకు అర్థం ఏమొస్తుందంటే పురాతన వస్తువులు కానీ, పురాతన విషయాలు కానీ, పురాతన ఆలోచనలు అన్నిటి కూడా మనం యాంటిక్విటీస్ అని అనొచ్చు. ఇంగ్లీష్లో ఆ పదంలో ఇన్ని మీనింగ్స్ వస్తాయి. సో యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ అని ఈయన రాశాడు. దాంట్లో ఆయన ఏం రాశాడంటే చెప్తున్నా, శిలంబన జరిగిన తర్వాత కరెక్ట్గా 40 years తర్వాత రాస్తున్నాడు. చాలా రాశాడు. దాంట్లో మనం అంతా చేసి మనకు ఈరోజు కావాల్సిన దాన్ని కుదించి నేను తెలుగులో అనువదించి నేను చదువుతాను. జస్ట్ ఒక 1 minute వినండి. ఆ కాలంలో యేసు అనే జ్ఞానవంతుడు నివసించేవాడు. అతను ఆశ్చర్యకరమైన కార్యాలు చేసేవాడు. చాలా మంది యూదులను మరియు చాలా మంది గ్రీకులను గెలుచుకున్నాడు. పిలాతు అతన్ని సిలువకు శిక్షించినప్పుడు మొదట అతన్ని ప్రేమించడం ప్రారంభించిన వారు ఆగలేదు, మరియు అతని తర్వాత పిలువబడే క్రైస్తవులు అనే తెగ నేటికి అదృశ్యం కాలేదు. నేను బేసిక్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, క్లియర్గా ఉంది కదా, ఆ రోజుల్లో ఒక జ్ఞానవంతుడు నివసించేవాడు. ఆయన పొంతి పిలాతు అనే గవర్నర్ కాలంలో ఆయన సిలువ వేసి శిక్షింపబడ్డాడు అని ఉంది కదా, మరణ శిక్షకి పాత్రుడయ్యాడు. ఈయన యూదులనే కాకుండా గ్రీకులను కూడా గెలుచుకున్నాడు అని. అలాగే అతని పేరు పెట్టి పిలువబడే వాళ్ళు వీళ్ళు క్రైస్తవులు అనే తత్వంగా ఫామ్ అయ్యారు. 30-40 years అంటే చాలా అది. అప్పటికి ఇంకా మనకి ఈ పుస్తకం కూడా ఇంకా పూర్తిగా రాలేదు. ఆ టైంలో ఈయన చెప్తున్నాడు, ఎక్కడ డౌట్ఫుల్లే చెప్పట్లేదు. అక్కడ ఏదో చెప్పినట్టు కొందరికి ఇప్పుడు సిలువ వేయడం అనేది ఒక శిక్ష కదా, అదొక రికార్డ్, అది హిస్టరీలో రికార్డ్ అయిపోయి ఉంటుంది. సో ఆ రికార్డ్ ని మళ్ళీ ఇక్కడ ఆ రికార్డ్స్ మనకి ఇంకా దొరకలేదు, అవి నాశనం అయిపోయి ఉంటాయి. సో ఈయన మాత్రం లక్కీగా సర్వైవ్ అయింది. జోసిఫస్ అనే రాసిన ఈ బుక్ యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ అనే బుక్ లో ఈయన రాసిన ఈ ప్యాసేజ్ మనకు దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ ఎక్కడ డౌట్ఫుల్ గా చెప్పట్లేదు. ఉండేవాడంట అలా అంటున్నారు, మరి అయి ఉండొచ్చు అని చెప్పలేదు. పిలాతు కాలంలో శిక్షింపబడ్డాడు. ఇది రికార్డ్ అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. ఇక్కడ ఒక ప్రూఫ్ దొరుకుతుంది. చరిత్రలో యేసు లేడు అనే వాదనకి ప్రూఫ్ నేను ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చెప్తున్నా, యేసు క్రీస్తు అనే దాన్ని మనం అనలైజ్ చేస్తున్నాము. యేసుని చరిత్ర నుంచి చూస్తున్నాము, క్రీస్తుని విశ్వాసం నుంచి చూద్దాం. కొంచెం ముందుకి ఫస్ట్ చరిత్ర గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి చరిత్రలో ఈయన జోసిఫస్ అనే ఆయన క్లియర్ గా చెప్పాడు. పురాతన కాలం ముందు ఉండేవాడు, శిక్షింపబడ్డాడు. ఆయనకి చాలా మంది శిష్యులు ఉన్నారు. శిష్యులు ఇన్ ద సెన్స్ ఆయన ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆయన చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఆగలేదు. వాళ్ళు నేటికి అదృశ్యం కాలేదు. అంటే నేటికి అంటే అప్పటికి 40-50 years అయిపోయింది. సో 40-50 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అదృశ్యం కాలేదు. ఇంకా అది రెండో మూమెంట్ అనేది ఏదైతే స్టార్ట్ అయిందో అది ఆగలేదు అనేది నేను చెప్తున్నాను. సో ఇక్కడ చరిత్రలో నిర్ధారణ జరిగింది. ఒకటి. రెండో హిస్టారియన్ కూడా చూద్దాం మనం. ఈయన పేరు కొంచెం కన్ఫ్యూజింగ్, బట్ మనం అంత మొత్తం పేరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్యూబ్లియస్ కార్నీలియస్ టాసిటస్ అని గుర్తుపెట్టుకున్నాం సింపుల్ గా. ఫస్ట్ టైం జోసిఫస్, సెకండ్ టైం టాసిటస్. ఈ టాసిటస్ ఈయన ప్యూర్ గా రోమన్, ఈయన యూద దేశానికి ఏం సంబంధం లేదు. ప్యూర్ గా రోమన్ సిటిజన్. ఈయన రోమన్ హిస్టారియన్. ఈయన ఇంకా చెప్పాలంటే పొలిటీషియన్ కూడా, అంటే ఒక రోమన్ ఆ టైంలో పార్లమెంట్ మెంబర్ అనుకోండి ఆ టైం. ఈయన పుట్టింది 56 ఇయర్ 56 లో పుట్టి 120 చనిపోయాడు. ఇంచుమించు సేమ్ అదే. ఆయన 93 రాశాడు కదా, ఈయన 110 రాశాడు. సేమ్ 110 రాశాడు. ఈయన ఇంకో బుక్, ఈయన బుక్ పేరు ఏంటంటే యానల్స్ అంటే బేసికల్గా హిస్టరీ అనే అర్థం వస్తుంది. ఈయన క్లియర్ గా 14 నుంచి ఇయర్ 68 వరకు జరిగిన స్టోరీ అంతా రాసుకుని వెళ్ళిపోయాడు. రాజు టైంలో ఏం జరిగింది అంతా రోమన్ హిస్టరీని రాసుకుని వెళ్ళిపోయాడు. సో గుర్తుపెట్టుకోండి, ఈయన రోమన్ హిస్టరీ రాస్తాడు, క్రీస్తు గురించి రాయలేదు. రోమన్ హిస్టరీ రాసినప్పుడు ఎక్కడో క్రీస్తు ప్రస్తావన వచ్చింది. క్రీస్తు అనేది కూడా కాదు, ఈయన యేసు అనే మనిషి ప్రస్తావన వచ్చింటుంది. అది రికార్డ్ అయింది ఇక్కడ. దీన్ని కూడా సేమ్ నేను తెలుగులోకి అనువదించాను. అది నేను ఇది కొంచెం పెద్ద ఉంటుంది, దీన్ని కొంచెం టైం పెట్టి మనం చెప్తాను, వినండి ఒకసారి. జస్ట్ స్టోరీ లాగా వినండి. కానీ చక్రవర్తి యొక్క విపరీతమైన బహుమతులు మరియు దేవతలకు చేసిన శాంతి పూజలు కూడా ఆ అగ్ని ప్రమాదం ఒక ఆజ్ఞ ఫలితంగానే జరిగిందనే అశుభకరమైన నమ్మకాన్ని తొలగించలేకపోయాయి. కన్ఫ్యూజన్ లేదు. కాంటెక్స్ట్ ఏంటంటే ఇయర్ 64 ఈయన ఎక్కడి నుంచి రాశాడు, 14 నుంచి 68 రాశాడు. 64లో రోమ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. 70% ఆఫ్ ద రోమ్ మొత్తం కాలిపోయింది.
రోమ్ అనేది ఆ రోజుల్లో వరల్డ్స్ బిగ్గెస్ట్ సిటీ, అంతకంటే పెద్ద ఉండిండదు. సో ఆ సిటీ 70% కాలిపోయింది, 70% వరకు మంటలు అనుకుని కాలిపోయింది. అయితే కాలిపోయినప్పుడు జనాలలో ఒక అదేమొచ్చిందంటే రాజే చేయించాడు, రాజే కావాలని చేయించాడు, ఆ స్థలాన్ని వేరే దానికి వాడటానికో దేనికి మొత్తం రాజే కావాలని చేయించాడు అని ఒక అది ఉందన్నమాట. అది పోవట్లేదు. ఆ అపోహ రాజు ఎంతో ట్రై చేస్తున్నాడు, బహుమతులు ఇస్తున్నాడంట జనాలకి, తర్వాత శాంతి పూజలు చేస్తున్నాడంట దేవతలకి, అయినా కూడా ఆ రాజే ఇచ్చాడు, రాజే చేయించాడు అనే ఆ ఒక అదేదైతే ఉందో అది పోవట్లేదు ఆ నమ్మకం. సో పర్యవసానంగా ఆ వదంతిని అణిచివేయడానికి నీరో రాజు పేరు నీరో, ఆ రోజుల్లో ఉన్న రాజు పేరు నీరో అన్నమాట. నీరో ఏం చేస్తాడంటే ఆ నేరాన్ని, సో రాజు మీదకి వస్తుంది కదా అదంతా, సో దాన్ని తొలగించడానికి రాజు ప్లాన్ చేశాడు. ఏం ప్లాన్ చేశాడు చూద్దాం. ఆ నేరాన్ని ప్రజలచే ద్వేషింపబడిన, వారి దురాచారాల కారణంగా ప్రజలచే ద్వేషింపబడిన, అసహించుకోబడిన ఒక వర్గంపై మోపి వారిపై అత్యంత క్రూరమైన చిత్రహింసలు పెట్టాడు. ఆ వర్గాన్ని ప్రజలు క్రైస్తవులు అని పిలిచేవారు. ఈ రాశాడు. క్లియర్గా ఉంది కదా. ఆయన తప్పించుకోవడానికి, ఆయన నుంచి బ్లేమ్ తప్పించుకోవడానికి ఒక ఆల్రెడీ ప్రజలు ఒక వర్గాన్ని బాగా ద్వేషిస్తున్నారు, వాళ్ళ అసహించుకుంటారంట. ఆ రోజుల్లో ఇది కూడా సేమ్ ఇయర్ 110లో జరుగుతుంది, ఇది 64లో జరుగుతుంది, ఇది 110లో రాస్తున్నాడు దాని గురించి. 64లో ఏం జరుగుతుందంట, ఆల్రెడీ ఒక తెగ ఉందంట, ఒక బృందం ఉందంట, వాళ్ళని ద్వేషిస్తున్నారంట జనాలు, వాళ్ళని క్రైస్తవులను చూస్తున్నారంట. ఈ పేరుకు ఇది ఇంపార్టెంట్, ఈ పేరుకు మూలమైన క్రీస్తు, మళ్ళీ సేమ్ ఈ క్రైస్తవులు అనే పేరుకి మూలమైన క్రీస్తు టైబేరియస్ పాలనలో, టైబేరియస్ అంటే ఎవరు? ఆ రోజుల్లో యేసు ప్రభు అని సిలువ వేసినప్పుడు పొంతి పిలాతు సిలువ వేస్తాడు కదా, పొంతి పిలాతు అక్కడ జస్ట్ గవర్నర్ లా, ఆ యూదా దేశానికి చిన్న గవర్నర్ లా. యాక్చువల్ రాజు రోమ్లో ఉండేదంతా పేరు టైబేరియస్. టైబేరియస్ పాలనలో మన ప్రొక్యూరేటర్లలో ఒకడైన పొంతి పిలాతు చేతిలో మరణ శిక్ష అనుభవించాడని ఎక్కడో రాసింది, నేను చెప్తున్నాను కాదు, అనుభవించాడు. మరియు అత్యంత హానికరమైన మూఢనమ్మకం యూదాలో మాత్రమే కాకుండా రోమ్లో కూడా మళ్ళీ వ్యాపించింది. ఏదో మూఢనమ్మకం వచ్చిందట, ఆ మూఢనమ్మకం అక్కడ యూదాలో కాకుండా ఇక్కడ రోమ్ దాకా వచ్చేసిందట. అది వీళ్ళ బాధికుడు, అక్కడెక్కడో అయిపోయింది, ఇక్కడ దాకా వచ్చేసింది 40-50 yearsలో. ఏం కాదు, మూఢనమ్మకం ఏం లేదు, పునరుత్థానాన్నే వాళ్ళని అంటున్నారు, రిసరెక్షన్ దే ఆర్ టర్మింగ్ ఇట్ యాజ్ సూపర్స్టిషన్, మూఢనమ్మకం అని వాళ్ళు అంటున్నారు. తర్వాత అలాగే ముందుకెళ్తే తదునుగుణంగా మొదట నేరము అంగీకరించిన వారందరినీ వారిచ్చిన సమాచారం ఆధారంగా నగరానికి నిప్పట్టించిన నేరానికంటే మానవాళిపై ద్వేషం, ఈ వర్గానికంటే మానవాళిపై ద్వేషం ఉందండి ఏకంగా. ఈయన రాస్తున్నాడు. అన్నందుకే ఒక అపారమైన సమూహాన్ని, అంటే పెద్ద గుంపుని, చాలా మందిని దోషులుగా నిర్ధారించి వారి మరణాలకు అన్ని రకాల ఆశ్రయాన్ని జోడించి జంతువుల చర్మాలతో కప్పబడి, వారిని కుక్కలతో చీల్చి చంపబడి, లేదా సిలువకు మేకులు కొట్టి చంపబడి, లేదా పగటి వెలుగు, ఇది ఇంపార్టెంట్, లేదా పగటి వెలుగు మూసిన తర్వాత రాత్రిపూట వెలుగు కోసం వారిని మంటల్లో కాల్చి చంపారు. జస్ట్ ఫర్ స్ట్రీట్ లైట్స్, మన రోడ్ స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా, ఆ స్ట్రీట్ లైట్స్ కింద వాడలేము ఆ సమూహాన్ని. నీరు అనే చక్రవర్తి, ఈయన దారుణాలు ఇంకా చాలా ఉన్నాయి, దాంట్లో ఇది ఒక వన్ ఆఫ్ ద అంతే. నీరు ఈ దృశ్యం కోసం తన తోటలను కేటాయించాడు, ఇలా కాల్చడానికి తోటలలో స్పెసిఫిక్ ఓకే గార్డెన్లో చేద్దాం ఈ పని అని చెప్పి గార్డెన్లో కేటాయించి, మరియు ఒక రథసారథి వేషంలో రాజే ఒక వేషంలాగా వేసుకొని అది చూద్దామని, కాల్స్తుంటే మనుషులను కాల్స్తుంటే చూద్దామని అంత శాడిస్ట్ కింగ్ అనేవాడు ఈ నీరు అనేవాడు. ప్రజలతో కలిసి తిరుగుతూ చూసి ఆనందించేవాడు. ఇది 64లో జరిగితే ఒక 40 years తర్వాత ఇది రాస్తున్నాడు. అంటే రాసేది రోమన్ చక్రవర్తి గురించి. అంటే మ్యాటర్ ఏంటంటే ఆ చక్రవర్తి, ఇప్పుడు వచ్చిన చక్రవర్తికి ఆ పాత చక్రవర్తి ఇష్టం లేదు. సో అందుకని దాని గురించి ఉన్నట్టు నేను తప్పు చేస్తే ఆ తప్పుని తప్పులాగా రాసిస్తున్నాడు. దాంట్లో ప్రస్తావన వచ్చింది, క్రైస్తవుల ప్రస్తావన. ఈ క్రైస్తవులు అంట మూఢనమ్మకం ఉందంట. ఆ రోజుల్లో వాళ్ళు రోమ్లోనే అక్కడే ఉంటారు, యూదా దోషంలో వచ్చిందంటే అక్కడే ఉండకుండా ఇక్కడ దాకా వచ్చేసింది, వాళ్ళందరూ మన దగ్గర వచ్చేసారు. ఇప్పుడు సేమ్ టైబేరియస్ అనే కింగ్ టైంలో, పిలాతు అనే గవర్నర్ టైంలో సిలువ వేయబడ్డాడు. ఇది రెండో రికార్డ్. ఇలాంటివి 8-10 దాకా ఉన్నాయి. యేసు లేడు, అసలు కల్పితము అనే ఆర్గ్యుమెంట్కి వ్యతిరేకంగా నేను ఆర్గ్యూ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా మనకు ఒక ప్రూఫ్ దొరుకుతా ఉంది. ఏంటి? జోసిఫస్ అని రాశాడు, టాసిటస్ రాశాడు. వీళ్ళకి ఎటువంటి అది లేదు, అంటే లేనిది అబద్ధాన్ని
పెట్టి ఇక్కడ ఒక యేసు అనే దాన్ని మనం పెడదాము, దీన్ని బట్టి రేపు ఒక రిలీజన్ వస్తుంది, రేపు ఒక పెద్ద సమూహం వస్తుంది, దాంట్లో బాగా అదవుతుంది అన్న ఉద్దేశం లేదు వీళ్ళకి. హిస్టరీని రాశారు, ఉన్నట్టు రాశారు. క్రీస్తు అనేది నిజము, పుట్టాడు, అక్కడ చంపబడ్డాడు, సిలువ వేయబడ్డాడు అనేది ఇద్దరి దగ్గర ప్రూవ్ అవుతుంది మనం. అయితే చరిత్రను చూసాము, క్రీస్తు యేసుని చూసాము. ఇప్పుడు విశ్వాసంలోకి వెళ్దాం. ఈ విశ్వాసంలో చూస్తే మనకు అప్పుడు క్రీస్తు కనిపిస్తాడు. చరిత్రలో చూస్తే యేసు కనిపిస్తున్నాడు, విశ్వాసంలో చూద్దాం ఇప్పుడు క్రీస్తు. అయితే విశ్వాసాన్ని కూడా ఒక చిన్న, ఇక్కడ కూడా ఒక చిన్న సేమ్ హిస్టరీలో ఒకరిని తీసుకొని నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఈయన పేరు ప్లీనీ ద యంగర్ అంటారు. ఈయన పేరు అంటే మన జూనియర్ ఎన్టీఆర్ లాగా, జూనియర్ అనకుండా ప్లీనీ ద యంగర్ అంటారు, అంటే సీనియర్ ప్లీనీ కూడా ఎవరు ఉన్నారు అని అర్థం. సో ఈయన పేరు ఎలా, ఈయన బిథినియా పాండస్ అనే ఒక ఏరియాకి గవర్నర్. సేమ్ పిలాత్ ఎలాగైతే యూదా గవర్నర్, బిథినియా పాండస్ అనే దానికి గవర్నర్. ఈయన ఎగ్జాక్ట్గా సేమ్ అదే 112 AD రాస్తాడు. అంటే సేమ్ అన్ని ఆయన ఇప్పుడు 400-500 తర్వాత రిఫరెన్సెస్ తీసుకోవట్లేదు మనం, అప్పుడుదే ఫ్రెష్గా అప్పుడున్నవే తీసుకుంటాం. ఈయన టైంలో రాజు వచ్చి రాజానికి రాజుకు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు, ఒక లెటర్ రాశాడు. లెటర్ ఏమనంటే ఎంపరర్ సీకింగ్ అడ్వైజ్ అడుగుతున్నాడు రాజుని. ఏమని, ఈ క్రిస్టియన్స్ అనే వాళ్ళు చాలా మంది అయిపోయారు కదా బిథినియా పాండస్ అనే ఏరియాలో. అయితే వీళ్ళు మన రిఫ్యూజింగ్, మెయిన్ కంప్లైంట్ ఒకటి ఏంటంటే దే ఆర్ రిఫ్యూజింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ద రోమన్ వే ఆఫ్ లైఫ్. అంటే మన రోమా సామ్రాజ్యంలో మన యొక్క జీవన శైలిలో వీళ్ళు పాలు పంచుకోవట్లేదు, వీళ్ళు రావట్లేదు, మనతో కలవట్లేదు, బేసికల్గా దూరంగా ఉంటున్నారు, మన లైఫ్ స్టైల్లో వీళ్ళు కలవట్లేదు. అదే మెయిన్ ఈయన ప్రాబ్లం. దానివల్ల చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. మరి వీళ్ళని శిక్షించవచ్చా, దీనికి క్రిస్టియన్ అయినందుకు వీళ్ళని శిక్షించవచ్చా అని రాజును అడుగుతున్నాడు. రాజు దీనికి మంచిగా లెటర్ రిప్లై ఇచ్చాడు. ఏమని, డైరెక్ట్గా వెళ్ళిపోయి ఓన్లీ క్రిస్టియన్ అని చెప్పేసి నువ్వు శిక్షించద్దు, అట్లా చేయొద్దు, కరెక్ట్ కాదు. కానీ ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పడానికి కూడా సిద్ధపడి ఉంటే అప్పుడు వాళ్ళని మీరు శిక్షించవచ్చు. ఈ మధ్యలో వాళ్ళు ఎవరన్నా ఆయన క్రీస్తు అని నమ్ముతున్నారు కదా, ఆయన కనుక వాళ్ళు డినౌన్స్ చేస్తే, అంటే లేదు నమ్మట్లేదని వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు వదిలేస్తే అప్పుడు వాళ్ళని వదిలేయచ్చు. ఇట్లా రాజు కూడా రిప్లై ఇచ్చాడు. సో ఇక్కడ బేసికల్గా మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఇది కూడా హిస్టరీలో స్టోరీయే, కానీ ఇక్కడ చూడాల్సింది మనం ఏంటంటే అప్పుడు రాజుకి వ్యతిరేకంగా వీళ్ళు వెళ్ళాలి అనే ఆలోచన వీళ్ళకి ఎట్లా వచ్చింటుంది. రాజు అంటే ఏంది, ఏమైనా చేయొచ్చు, రాజుకి చాలా పవర్ ఉంటుంది, ఈ రోజుల్లో కాదు కదా. సో రాజు మరి రాజు యొక్క రిలీజన్, వాళ్ళ రిలీజన్ ఉండింటుంది ఆ రోజుల్లో, దానికి వ్యతిరేకంగా వీళ్ళు వాళ్ళు ఒక గుంపులాగా ఫామ్ అయిపోయి వాళ్ళు చేసేస్తున్నారు. ఏది వాళ్ళు చాలా రాశాడు, పెద్ద లెటర్ అది, దాంట్లో చాలా విషయాలు ఉంటాయి. దాంట్లో అన్నింటి కుదించి చెప్పాలంటే ఇది వాళ్ళు మనతో కలవట్లేదు, మన ఫంక్షన్స్ రావట్లేదు, మనం బయట తినట్లేదు, మన వాళ్ళలో అదవట్లేదు, వాళ్ళంతా వేరేగా చేస్తున్నారు. వాళ్ళు కలుసుకుంటారు, ఒక రోజు ఒక నిర్ధారించిన రోజులో కలుసుకుంటారు, తెలవాల్సిన ఒక పాట పాడతారంట, ఒక చాలా రాశాడు. ఒక జస్ట్ ఇవన్నీ చేయము, వీటన్నిటి నుంచి దూరంగా ఉంటాం, ఈ పనులన్నీ చేయమని చెప్పి ఒక వాగ్దానం అలాగే చెప్పుకుంటారంట. ఇవన్నీ రాశాడు. మరి వీళ్ళని వీళ్ళు మనకు కలవట్లేదు, వీళ్ళు వ్యతిరేకంగా వెళ్తున్నారు, మన లైఫ్ స్టైల్ని తప్పుగా వీళ్ళు భావిస్తున్నారు, మన దాంట్లోనే ఉంటూ, మన రోజు కింగ్డమ్లోనే ఉంటూ, మన సామ్రాజ్యంలోనే ఉంటూ మరి ఎలా వీళ్ళని డీల్ చేయడం అంటే రాజు కూడా రిప్లై ఇస్తున్నాడు. ఎవరైనా సాక్ష్యం చెప్తే అప్పుడు శిక్షించాలి, లేదంటే మధ్యలో వాళ్ళు వదిలేశారనుకో, వాళ్ళ విశ్వాసాన్ని నిరాకరించారనుకో, అప్పుడు వాళ్ళని వదిలేసి అని చెప్తున్నాడు. అంటే ఈయన ఇక్కడ మనం వీళ్ళని చూడాల్సింది, మనం వీళ్ళ విశ్వాసాన్ని చూడాలి. ఎందుకంటే వీళ్ళ విశ్వాసంతో మనం ఇందాక చూపించినట్టు యేసుని చరిత్రలో నుంచి చూసాం కదా, వీళ్ళు విశ్వాసాల నుంచి చూస్తున్నారు, అందుకే వీళ్ళు రాజుకి ఎదురు వెళ్ళగలిగారు. ఇంకా ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా ఎక్కడ అంటే, మీరు ఇఫ్ యూ కెన్ గూగుల్ నీరో స్టార్చెస్ అని మీరు గూగుల్ చేస్తే ఒక పెయింటింగ్ వస్తుంది, నీరో స్టార్చెస్. మీరు ఇప్పుడు కూడా చేయొచ్చు, నేను అది ఇంకా ఎఫెక్టివ్ ఉంటుంది చేస్తే. ఆ పెయింటింగ్ ఏంటంటే ఇది 18th centuryలో వేసిన ఒక పెయింటింగ్, నీరో స్టార్చెస్. ఇందాక చెప్పాను, నీరో ఏం చేశాడు, రాత్రి పూట వెలుగు కోసం వాడాడు క్రైస్తవుడు. సో ఆ పెయింటింగ్ లో క్లియర్ ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్ కరెక్ట్ రైట్ సైడ్ చూస్తే మీకు ఆ పోల్స్ ఉండి, పోల్స్ మీద మనుషులను కట్టేసి మంట అంటిస్తూ ఉంటారు, అదొక పెయింటింగ్. సో ఆ మంట అంటించే వాళ్ళ ఎవరైతే తగలబడుతున్నారో వాళ్ళకు కూడా చాలా టైం ఉంది మధ్యలో వాళ్ళ లైఫ్ని కాపాడుకోవడానికి. వాళ్ళు చచ్చిపోకుండా ఉండొచ్చు, జస్ట్ ఆ విశ్వాసాన్ని వదిలేస్తే చాలు కదా. కానీ చావు కంటే వాళ్ళకి ఏంటి అంత నమ్మకం, వాళ్ళనే కాదు, మీరు 12 మంది శిష్యులు చూసుకుంటే దాంట్లో కూడా ఒక ఇద్దరు తప్ప, ఇస్కరియోతు యూదా, తర్వాత మన అపోస్తలుడైన యోహాను తప్ప అందరూ కూడా ఇదే వాళ్ళ హిస్టరీ, వాళ్ళ లైఫ్ ఇలాగే. నేను పేతురు చూసుకున్న, అపోస్తలుడైన పేతురు చూసుకున్నా కూడా రోమ్లోనే అతని ఉల్టా
ఉల్టా చేసి సిలువేశారు. థామస్ ఇక్కడ కేరళలో కూడా సేమ్, ఆయన కూడా చంపారు. ఎక్కడన్నా వీళ్ళకి ఎంత టైం ఉంది, వీళ్ళ విశ్వాసాన్ని తృణీకరించవచ్చు, ఛాన్స్ ఉంటే బతకొచ్చు. కానీ వాళ్ళు లేదు చనిపోయినా పర్వాలేదు అంటే వాళ్ళు విశ్వాసంతో చూశారు ఈ మనిషిని. యేసు అనే హిస్టరీలో యేసు అని చెప్పబడే మనిషిని వీళ్ళు ఓన్లీ హిస్టరీతో చూడకుండా విశ్వాసంతో చూశారు. అందుకే వీళ్ళకేంటి ఏం పోయింది, వీళ్ళకి ఈ విశ్వాసంతో వీళ్ళకి మరణ భయం ఉంది. ఆ రోజుల్లో రాజుకి ఏంటంటే ఏదున్నా అదే మరణ భయమే మెయిన్. రాజు మాట వింటారంటే చంపేశాడు బాబు అనేదే మెయిన్. అదే పోయింది అంటే ఇంక ఏకంగా రాజు పవరే పోతున్నట్టు మెల్లమెల్లగా. అంటే డిసిప్లిన్ చేయడానికి అందరిని భయపెట్టేది అదే మరణ భయమే. దాని నుంచే వీళ్ళకి పోయింది. ఎక్కడ నుంచి వీళ్ళకి ఇంత విశ్వాసం వచ్చి ఉంటుంది అన్నది నేను అంటే ఎనలైజ్ చేయడానికి ట్రై చేస్తే నాకు తెలిసి వీళ్ళకి ఫస్ట్ ఒకటి అర్థమైంది, ఒక్క పాయింట్ అనేది వీళ్ళకి బాగా అర్థమైంది. అందుకే దాని నుంచే వీళ్ళకి దాని మీదనే వీళ్ళ విశ్వాసం ఆధారపడి ఉంది. అది దాన్ని అర్థం చేసుకోవడానికి మనం బైబిల్లోకి వద్దాము. రోమన్స్ 3:23 అంటే రోమియోకు రాసిన పత్రిక 3:23 ఎవరైనా చదువుతారా సరే? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. ఇది అర్థమైంది. ఎందుకంటే ఇదే మెయిన్. మనం ఏదో అనుకుంటాం, ఓకే యేసు వచ్చారు, చనిపోయారు, మళ్ళీ తిరిగి లేవబడ్డారు, ఇవన్నీ అంతకంటే ముందు అర్థం కావాలి. అవన్నీ నమ్మడం కంటే ముందు నమ్మాల్సింది ఇది. ఆల్ హ్యావ్ సిన్, అందరూ పాపలే, పాపం అనేది అందరిలోకి వచ్చేసింది అన్నది ఫస్ట్ నమ్మాలి. దాని తర్వాత అది సెకండ్. ఫస్ట్ క్లాస్ ఇది, సెకండ్ క్లాస్ అది. ఫస్ట్ క్లాస్ ఏంటి? ఎవ్రీబడి హ్యాస్ సిన్, ఆల్ హ్యావ్ సిన్ అండ్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. దేవుడి మహిమకు ఎవరు అర్హత లేదు, ఎవరు అందరూ తక్కువనే, అందరూ పాపం అదయ్యారు. అంటే దిస్ ఇస్ ద బేసిస్ ఆఫ్ క్రిస్టియానిటీ. వీళ్ళందరూ చూడండి, ఆ రోజులలో వాళ్ళకి బైబిల్ లేదు, వాళ్ళకి పాల్ రాసిన లెటర్స్ లేవు, అన్నీ కూడా వాళ్ళు ఈ ఒక్క నమ్మకం బట్టే, ఈ యొక్క నమ్మకంతోనే వాళ్ళు నడిచింది. ఫస్ట్ కరెక్ట్ చెప్పాలంటే 325 కరెక్ట్ దీనికి ఒక ఫార్మాట్ వస్తుంది, కరెక్ట్ ఒక బుక్ ఫార్మాట్. అప్పటిదాకా వాళ్ళు ఏంటి మనలాగా హ్యాపీగా ఇంత ఈజీగా లేదు వాళ్ళకి. మనకి రిఫరెన్స్ చూసుకోవడానికి ఇంత కంటెంట్ ఉంది, మనకు ఇంత సోర్స్ ఉంది మనం రిఫర్ చేయడానికి. వాళ్ళకి ఏం లేదు, వాళ్ళ ఓన్లీ వాళ్ళ ఫెయితే. మాటలతో నోటితో మాట్లాడుకున్న, యేసుని చూసిన వారు, యేసుతో ఉన్నవారు, వాళ్ళ మన నోటితోనే వాళ్ళందరి విశ్వాసం అనేది ఏర్పడింది. అయితే ఆ విశ్వాసము దీని మీదే కట్టుకున్నారే నాకు అనిపిస్తుంది. ఏమని? అందరూ పాపలు కాబట్టి పాపం లేనంత ఒకరు రావాలి, అప్పుడే కదా నెక్స్ట్ వెళ్ళేది అది. అందరూ పాపలను ఒప్పుకుంటేనే. ఎందుకంటే ఇది తెలియకుంటేనే ఇలాంటి మాటలు వస్తాయి. మన ఇంటర్నెట్లో ఎవరు అన్నారు ఇలా 3 మేకులు కూడా పీక్కోలేనాడు ఏం దేవుడు అని అన్నారు. వచ్చిందా? ఇది తెలియదు కాబట్టి. అందరూ పాపలు అని తెలిస్తే అప్పుడు తెలుస్తుంది. బికాజ్ మేకులు కాదు, బికాజ్ పాపం కదా అందరినీ కొట్టి పెట్టేసింది ఇప్పుడు. సో ఇదే వాళ్ళ ఇప్పుడు విశ్వాసంలో కనుక మనం క్రీస్తుని చూస్తే ఫస్ట్ మనకు అర్థమయ్యేది మనకి ఇదే. అందరం పాపులు కాబట్టే పాపాన్ని జయించినోడు ఒకరు రావాలి. అందరం పాపులు కాబట్టే నీకు సబ్జెక్ట్ అర్థం కావట్లేదు, ఫెయిల్ అయిపోతున్నావు, నువ్వు ఇంకో నీలాగే ఫెయిల్ అయ్యే దగ్గరికి వెళ్ళి చదువుకుంటావా, మూడన్నా ఆ సబ్జెక్ట్ బాగా ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి చదువుకుంటావా, అంతే. ఇది కూడా నీకు రావట్లేదు, అందరూ నీకు ఫస్ట్ నువ్వు ఇక్కడ నీకు తెలియాల్సిన ఫస్ట్ ఫెయిల్ అవుతున్నా అని ఒప్పుకోను, అవును నాకు రావట్లేదు అని ఒప్పుకోను. సో ఇక్కడ అదే, ఇక్కడ పాపాన్ని ఒప్పుకోవడం మరి. అందరూ పాపలే, ఎవరికి భేదం లేకుండా ఎవ్రీబడి హస్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ అనేది ఫస్ట్ నమ్మితే నెక్స్ట్ తెలుసు. ఓకే దీని నుంచి బయటికి దారేంటి అంటే పాపం లేనతను ఒక అతను ఉన్నాడు. అతను పాపాన్ని జయించిన అతను వచ్చాడు. అతను పాపం నుంచి మనల్ని బయటికి తీసుకురావడానికి వచ్చాడు. అందుకు క్రిస్మస్. ఇందాక సిస్టర్స్ వాళ్ళు చెప్పినట్టు ఏంటి క్రిస్మస్ అనేది వాళ్ళు చెప్పారు. ఎందుకు క్రిస్మస్ అనేది అని చెప్పాలంటే ఇది చెప్పాలి. ఎందుకు క్రిస్మస్ అంటే ఎవ్రీబడి హస్ ఫాలెన్ షార్ట్. పాపం అనేది ఆదాము ఎప్పుడైతే దేవుని ఆజ్ఞని తృణీకరించి మరి ఆ ఫ్రూట్, నాలెడ్జ్ ఫ్రూట్ అంటారు, అంటే తెలుగులో దాన్ని ఎట్లా అంటారు మరి, నాలెడ్జ్ ఫ్రూట్ని ఎప్పుడైతే దాన్ని తీసుకుంటారో దాని అది అప్పుడు దేవుని ఎప్పుడైతే ఆయన దేవుని ఆజ్ఞని ఎప్పుడైతే ఆయన డినై చేస్తాడో, డిజోబే చేస్తాడో అప్పుడు వచ్చిన పాపం అనేది ఇప్పుడు మానవాళి మొత్తానికి అంటుకుంది. సో ఎవ్రీబడి అందరూ పాపలే కాబట్టి క్రిస్మస్ అనేది ఒక అవసరం పడింది. లేకపోతే క్రిస్మస్ అవసరం ఉండకపోయింది, మంచిగా ఉండేది. అంతా ఓన్లీ ఆదాం ఈవ్సే ఉండేవాళ్ళు, ఆదాం అమ్మాయి ఉండేవాళ్ళు, మనం ఉండేవాళ్ళం కాదు. బట్ అది అయ్యింది కాబట్టే క్రిస్మస్ అవసరం పడింది అనమాట. ఎందుకు క్రిస్మస్ అనేది సిస్టర్ వాళ్ళు చెప్తే ఏంటి క్రిస్మస్ అనేది మనం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. అయితే దీంట్లో మళ్ళీ ఒక చిన్న దీన్ని అంటే అపవాది అనేవాడు ఎలా వస్తాడంటే మనల్ని బైబిల్లో వాక్యం తీసుకొని దాన్నే
తిప్పుతాడు. దాన్నే కొంచెం చేంజ్ చేసి దానికే ఆన్సర్ చెప్పినట్టు చెప్పి ఇప్పుడు ఇంత బాగుంది, అందరూ బాబులే అయినప్పుడు మరి ఇంకేంటి, అందరు బాబులే ఇంకెందుకు, ఇవన్నీ ఎందుకు, ఇంకా ఎవ్రీబడి సిన్, అందరూ సిన్ అయిపోయింది. ఇక అందరూ సిన్ అయినప్పుడు ఇంక మరి దాన్ని కాపాడడానికి దాన్ని చేయడానికి ఉంది. ఎవ్రీబడి అందరూ ఒకే స్కేల్లో ఉన్నప్పుడు ఇంకా అవసరం లేదు కదా అనే దానికి వాడు ఏం చెప్తాడంటే, ఇంకా నువ్వు ట్రై చేసి కూడా లాభం లేదు, పాపం నుంచి నువ్వు బయటకు రావాల్సిన అవసరం కూడా లేదు, అందరూ పాపలే కదా అని చెప్తాడు. నువ్వు అందరు పాపలే అయినప్పుడు నువ్వు ఇంకా పాపం నుంచి నువ్వు విముక్తి పొందాల్సిన అవసరం లేదు నీకు అని ఒక అబద్ధం కూడా వాడు చెప్తాడు. సో అందుకనే దాన్ని ఆన్సర్గానే మళ్ళీ మనకి యోహాను సువార్త మొదటి యోహాను 3:5-6 ఒక చక్కటి మాట ఉంది. దాన్ని చెప్పుకొని మనం ముగిద్దాము. ఏమనుందో చూడండి అక్కడ, మన పాపాలు తీసివేయడానికి క్రీస్తు మన కోసం వచ్చాడు. ఓకే, ఫ్యాక్ట్. ఆయనలో ఏ పాపము లేదు, ఇది కూడా మనం నిర్ధారించాము. ఆయనలో నిలిచి ఉన్న వారెవరు పాపము చేస్తూ ఉండరు. ఇది ఒక్కటి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనం ఏదో ఓకే అందరు పాపలే కదా, సో నేను కూడా పాపం చేసుకుంటూ ఉండిపోతాను అనడానికి లేదు. దానికి కూడా ఆన్సర్ ఉంది. అపవాది ఆ వాదన కూడా పెట్టాడు. ఆ వాదనకి ఆన్సర్ ఇక్కడ ఉంది. యేసులో ఉన్నవారు ఎవరు పాపము చేస్తూ ఉండరు. ఇక్కడ మనం చేయాల్సిన పని, ఇది మనం అర్థం చేసుకోవాల్సిన పని. పాపం చేస్తూ ఉన్నవాడు యేసు ఎవరో తెలుసుకోలేదు. సింపుల్. పాపం తెలుసుకున్న, పాపం అని ఒప్పుకున్నంత మాత్రం సరిపోదు. నెక్స్ట్ యూ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ పాపం చేయకుండా ఉండడానికి. అది ఎందుకు అంటే నువ్వు నిజంగా చూస్తే క్రీస్తుని పాపం చేస్తూ ఉండవు. పాపం చేస్తూ ఉన్నావు అనుకో, నువ్వు చూసింది క్రీస్తుని కాదు, నువ్వు చూడలేదు అసలు క్రీస్తుని. అది ఈ వాక్యం యొక్క సారం. పాపం చేస్తూ ఉన్నవాడు ఆయన ఎవరో తెలుసుకోలేదు, ఆయనని ఎన్నడూ చూడలేదు. సో ఇది దానికి ఆన్సర్. ఏది అందరూ పాపలు అయినప్పుడు నువ్వు ఇంకా పాపం చేయకుండా ట్రై చేయాల్సిన అవసరం లేదు అనే ఒక వాదన ఏమొస్తే, ఆర్గ్యుమెంట్ ఏమొస్తే, దాన్ని ఈ మొదటి యోహాను పత్రికలో 3:5-6 నుంచి మనం దాన్ని తెలియజేయచ్చు, దాన్ని ఆన్సర్ చేయొచ్చు. సో ఇది ఎందుకు క్రిస్మస్ అనేది మనం చెప్పుకుంటే, హిందూ క్రిస్మస్ పాపము అందరూ చేశాం కాబట్టి దాన్ని కాపాడడానికి పాపం అయినంత ఒకటి రావాలి కాబట్టి దానికి ఒక క్రిస్మస్ అనే ఒక కాన్సెప్ట్కి మనకి ఒక అవసరం, దాని అవసరత ఇది ఈరోజు మనం అర్థం చేసుకున్నామని భావిస్తున్నాను. అయితే ఒక చిన్న మాట, ఒక మంచి దైవజనుడు ప్రకాష్ కంటల గారు అంటే రీసెంట్గా కాలం చేశారు పాపం. ఆయన మంచి మాటతో చెప్పాడు క్రిస్మస్ గురించి. ఆయన కూడా దాంతో నేను ముగిద్దాం అనుకుంటున్నాను. మనిషి అంట మామూలుగా ఎవల్యూషన్ చూసుకుంటే కూడా హిస్టరీలో మనిషి ఎప్పుడైతే అసలు ఈ సృష్టి ఏంటి, సృష్టికర్త ఉన్నాడా అని ఎప్పుడైతే కుతూహలంతో ఆలోచిస్తే, మనిషి కనుక దేవుని గురించి ఆలోచిస్తే దాంట్లో నుంచే మతాలన్నీ పుట్టుకొచ్చాయి. సో మనిషి దేవుడి గురించి ఆలోచిస్తే అది మతం, కానీ దేవుడే మనిషి గురించి ఆలోచించడం అనుకో అదే క్రిస్మస్. అది చాలా చక్కగా చెప్పాడు. ఒకే మాట మొత్తం చెప్పేసాడు. వెన్ మ్యాన్ సీక్స్ గాడ్ ఇట్స్ రిలీజియన్. రిలీజియన్ అనేది మనం కట్టుకున్నాం, మతాలని మనం పెట్టుకున్నాం, డిఫరెంట్ బాక్సెస్లో పెట్టుకొని మనల్ని మనం అందులో బంధించుకుంటున్నాం. కానీ గాడ్ ఇస్ నాట్ లైక్ దట్. గాడ్ ఉంటే ఒక రిలీజన్లో ఉంటాడు కదా, అంటే అన్ని రిలీజన్స్లో ఉంటాడు, లేకపోతే ఉంటాడు కాదు. ఈవెన్ అథీజం ఈజ్ ఫేర్ అండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. ఈవెన్ నాస్తికుల ఆర్గ్యుమెంట్ కూడా. కానీ ఇన్ని ఉన్నాయి రిలీజన్స్, ఇన్ని డిఫరెంట్ రిలీజన్స్ ఉన్నాయి అన్నది మాత్రం కరెక్ట్. ఉంటే ఒక రిలీజన్ ఉంటుంది, లేకపోతే ఏ రిలీజన్ ఉంటుంది. ఈ రెండే పాసిబిలిటీస్. సో ఆయన దానికి ఏం చెప్తాడంటే సింపుల్గా, మనిషి ఎప్పుడైతే దేవుని గురించి ఆలోచిస్తే మతాలు పుట్టుకొచ్చాయి, దేవుడే ఎప్పుడైతే తిరిగి మనిషి గురించి ఆలోచించాడో అప్పుడు క్రిస్మస్ పుట్టుకొచ్చిందని ఆయన చాలా మంచిగా చెప్పాడు. దాంతో నేను ముగించాలనుకుంటున్నాను. కృతజ్ఞతలు. సో మంచి మాటలు చెప్పారు అయ్యగారు, దేవునికి వందనాలు. నేను వెళ్ళేటప్పటికి డిసైడ్ అవ్వలేదు అన్నారు, కానీ వస్తానని నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే నా అనుభవంలో కూడా మొట్టమొదటి స్టార్టింగ్ డేస్ లో ప్రతిదీ ఎక్కడికి వాక్యం వెళ్ళాలన్నా ఆటంకమే ఉండేది. సో ఎలాగైనా వెళ్ళాలి, దేవుని పని ఆటంకపరచకూడదని వెళ్ళటం. వెళ్ళిన తర్వాత తెలిసేది నాకు, అంటే స్టార్టింగ్ లో ఉన్న ఆటంక తర్వాత రాను. ఎందుకంటే బిగినింగ్ లో పడితేనే మళ్ళీ పోమనేసి ఒక సాతాన్ యొక్క ఆలోచన. దేవునికి మహిమ కలుగును గాక. నిజమైన క్రిస్మస్ యేసు పుట్టుకకు సంబంధించినది యాక్చువల్గా చాలా మంది చేయరండి, కొన్ని సంఘాలు క్రిస్మస్ చేయవు. ఈ డేట్ మీద కూడా చాలా క్లారిఫికేషన్స్, చాలా డిస్కషన్స్, డిబేట్లు నడుస్తూ ఉంటాయి. వాట్ ఎవర్ ఇట్ మే బి, మనకి ఏదో ఒక సందర్భం కావాలి.